రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఆయన రాకపై హైకోర్టు అనుమతి కేవలం 5 వాహనాలు 40 మందికి మాత్రమే లభించిందని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో తాడిపత్రిలో శ్రీ ధ్యానశివుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇరు పార్టీల కీలక నాయకులు కార్యక్రమాలు ఒక్కసారిగా జరుగుతుండటంతో పట్టణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇండ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధ తగలాలి కదా, నా బాధ తగులుతుంది కాబట్టి నా బాధ నాకు చెప్తాను. మీకు బాధ తగిలితే మీ బాధ మీరు చెప్తారు. మీ వేగిల్లోనే కూర్చుంటా. బాధ తగలాలి కదా, నా బాధ తగులుతుంది కాబట్టి నా బాధ నాకు చెప్తాను. మీకు బాధ తగిలితే మీ బాధ మీరు చెప్తారు. మీ వేగిల్లోనే కూర్చుంటా. బాధ తగలాలి కదా, నా బాధ తగులుతుంది కాబట్టి నా బాధ నాకు చెప్తాను. మీకు బాధ తగిలితే మీ బాధ మీరు చెప్తారు. మీ వేగిల్లోనే కూర్చుంటా. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్లనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్తున్నారు. ఆయన రాకపై హైకోర్టు అనుమతి కేవలం 5 వాహనాలు 40 మందికి మాత్రమే లభించిందని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో తాడిపత్రిలో శ్రీ ధ్యానశివుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇరు పార్టీల కీలక నాయకులు కార్యక్రమాలు ఒక్కసారిగా జరుగుతుండటంతో పట్టణంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇండ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. తాడిపత్రిలో నేడు పరిస్థితి చాలా టెన్షన్ గా మారిందనేది చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుమారు 14 నెలల తర్వాత తాడిపత్రికి వస్తున్నారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు తిమ్మంపల్లి నుంచి పోలీస్ ప్రొటెక్షన్ మధ్య బయలుదేరారు. అయితే ఇదే సమయంలో తాడిపత్రికి హైవేలో శివుని విగ్రహం కూడా ఓపెనింగ్ విషయమైతే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇదే క్రమంలోనే గత 14 నెలలుగా రెడ్డి తాడిపత్రిలోకి రానివ్వకుండా మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటూనే ఉన్నారు. గతంలో కూడా కోర్టు ఆదేశించిన పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. తాజాగా మనం చూసుకున్నట్లయితే హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 మధ్యలో ఆయన తాడిపత్రికి తీసుకెళ్లేలా ఎవరైనా అడ్డుకునే పరిస్థితి ఉంటే ప్రత్యేక ఫోర్స్ ని వినియోగించాలంటూ కోర్టు అయితే పోలీసులకు అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాలపై నమ్మకంతో పెద్దారెడ్డి మాట్లాడుతూ తాను 5 వాహనాల్లో మాత్రమే వెళ్తున్నానంటూ తనతో దాదాపు 40 మందిని మాత్రమే పెంచకుండా తీసుకెళ్తారంటూ ఆయన చెప్పడం జరిగింది. వెళ్ళిన తర్వాత తదుపరి కార్యాచరణ గురించి అక్కడే వెల్లడిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే కోర్టు ఆదేశాలు పోలీసులు చేసే బందోబస్తు మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వైపు కూడా ఒక తీవ్రమైన తాడిపత్రిలో నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కలిసిపోవడంతో తాడిపత్రిలో వాతావరణం ఒక హైటెన్షన్ గా మారిందని అయితే చెప్పుకోవాలి. ప్రజల్లో గతంలో కూడా వీరిరువురి పార్టీల మధ్య జరిగిన ఘర్షణలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు అక్కడ తాడిపత్రిలో ఉన్న ప్రజలందరూ ఆందోళన స్పష్టం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక కొన్ని గంటల్లో పరిస్థితి ఎలా ఏ దిశ తిరుగుతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఏమైనా గొడవలు జరిగే ప్రమాదం ఉందంటారా?
ప్రకాష్. అయితే మనం చూసుకున్నట్టయితే గతంలో జరిగిన దాదాపు ఏదైతే ఎలక్షన్ ముందు జరిగిన గొడవల రీత్యా అటు జేసీ వర్గీయుల్ని తర్వాత ఇటు పెద్దారెడ్డి వర్గీయుల్ని ఊరి నుంచి ఊర్లోకి రానివ్వకుండా గతంలో శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత జేసీ అశ్విత్ రెడ్డి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడపత్రిలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత శాంతి భద్రతల దృష్ట్యా గొడవలు జరుగుతాయనే నేపథ్యంలోనే కేతిరెడ్డిని పలుమార్లు తాడపత్రిలోకి రావాల్సి ప్రయత్నించినా కూడా రానివ్వకుండా జేసీ వర్గీయులు తర్వాత పోలీసులు కూడా ఆపడం జరిగింది. అయితే ఇదే క్రమంలోనే ఆయన కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కేవలం శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని పోలీసులు కూడా ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వలేదు. అయితే ఆయన కోర్టును ఆశ్రయించారు కాబట్టి ప్రస్తుతం కోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అయితే తన ఇంటికి తాడిపత్రికి అయితే చేర్చాలంటూ పోలీసులకి అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ప్రకాష్, అక్కడ మనం చూసుకోవచ్చు ఇదే సమయంలో శివుని విగ్రహ ప్రతిష్ఠ కూడా కార్యక్రమం కూడా నిర్వహించారు. సో అక్కడ అధికారులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అండ్ అలాగే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అయితే ఇదే క్రమంలోనే దాదాపుగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా దాదాపు 450 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు అయితే 400 మందితో భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.